క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులకు మరియు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి క్రీస్తు యేసు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మన జీవితంలో అనేక నిర్ణయాలు మనం తీయాల్సి వస్తుంది. అనేక నిర్ణయాలు పరిస్థితులను బట్టి. కొన్ని మందికి ఏ ఉద్యోగానికి వెళ్ళాలో ఆ నిర్ణయం తీయాలి. కొన్ని మంది ఎవరిని వివాహం చేసుకోవాలో నిర్ణయాన్ని తీయాలి. కొన్ని మందికి కష్టమైన కఠినమైన పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో నిర్ణయాలు తీయాలో వాళ్ళకి అలాంటి సమస్యలు ఉంటాయి. కానీ అనేక సార్లు మనం ఏమనుకుంటాం, ఇలాంటి కష్ట పరిస్థితుల్లో మనకి ఎవరో కొన్ని అడ్వైసులు ఇచ్చేవాళ్ళు, లేకుంటే మనల్ని గైడ్ చేసే పెద్దలు మనకుంటే బాగుండు. ఈ దినాల్లో GPS ఉంది, సహాయం చేస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథము మనం చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నేను నీకు బోధించి నీవు నడవలసిన త్రోవను నీకు నడిపిస్తాను, నేనే నీకు బోధిస్తానని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము చెప్పే ఆ జ్ఞానము, రూపాంతరపరిచే ఆ జ్ఞానము మనకి సహాయపడుతుంది. దేనికి సహాయపడుతుంది? సరైన డిసిషన్స్ తీయడానికి, సరైన నిర్ణయాలు తీయడానికి ఆ దేవుని యొక్క పరలోకపు జ్ఞానము మనకి సహాయపడుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఒక రాత్రి ఒక వ్యక్తి అనేక బలులు సమర్పిస్తూ ఉండగా దేవుడు దాన్ని అంగీకరించి దేవుడే దిగి వచ్చి అతనితో అడుగుచున్నాడు, నీ యొక్క బలులన్నిటిని కూడా నేను అంగీకరించాను, కాబట్టి నీ కోరిక ఏంటో కోరుకో, నీకేం అవసరమో నువ్వు కోరుకో అని దేవుడు అడిగాడు. ఆ రాత్రి ఆ యొక్క వ్యక్తి ఏం కోరుకున్నాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు మనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు, 2nd Chronicles 1st chapter verses 10 to 12, 2nd Chronicles chapter 1 verses 10 to 12. ఇక్కడ చూసినట్లయితే సొలొమోను దేవుడు నీకేమి కావాలో కోరుకోమంటే సొలొమోను ఏం కోరుకున్నాడో తెలుసా? సొలొమోను, ప్రభువా నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచేయండి అని అడిగాడు. నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానము దయచేయండి ప్రభువా అని ఆ యొక్క రాత్రి దేవునితో అడిగితే వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ లోకంలో కోరుకునే 5 కార్యాలు అతనికి అనుగ్రహించాడు. ఈ లోకంలో అందరూ కూడా కోరుకునే పరలోకపు జ్ఞానము, తెలివి, వాటితో కూడా దేవుడు అతనికి ధనధాన్యాలు, ఘనతను కూడా ఇచ్చాడు. ధనధాన్యాలు, ఘనత, ఇవే ఈ లోకంలో అందరూ కూడా కోరుకునేది. కానీ సొలొమోను నీకేమి కావాలి అని దేవుడు అడిగినప్పుడు సొలొమోను నా శత్రువులను నేను జయించాలని కోరుకోలేదు, లేకుంటే నాకు దీర్ఘాయుసు దయచేయండి ప్రభు అని కోరుకోలేదు, లేకుంటే నేను గొప్పవాడిని అవ్వాలని కోరుకోలేదు. అతని కోరికంతా ఒకటే, ప్రభువా ఇంత గొప్ప ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించే ఆ జ్ఞానాన్ని నాకు దయచేయండి. రూపాంతరపరిచే జ్ఞానం దేవుడు అతనికి ఇచ్చాడు. మొట్టమొదటిగా ఆ జ్ఞానము పొందుకున్న ఈ యొక్క సొలొమోను జీవితంలో ఏది చేసినా అతనికి జయమే. మొదటిగా జాగ్రత్తగా గమనించి వినండి, ఆ దేవుని జ్ఞానం పొందుకున్న వ్యక్తులు
జీవితంలో జయిస్తారు. దేవుడు జ్ఞానం పొందుకున్న, దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న వ్యక్తులు జీవితంలో జయిస్తారు. జీవితంలో జయిస్తారు. సొలొమోను జయించాడు. సొలొమోను లాంటి జ్ఞాని, రాజు భూలోకంలో ఎవరు కూడా పుట్టలేదు, ఇంకా పుట్టరు కూడా. ఎందుకంటే ఆ జ్ఞానము దేవుడే ఇచ్చాడు. ఈ దినము నీకు కూడా ఆ జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీకు నాకు కూడా ఆ జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ నిన్ను దేవుడు అడిగితే నీకేం కావాలి అని అడిగితే, పిల్లలు ఈ యొక్క క్రిస్మస్ పండుగ దినాలలో, ఈస్టర్ పండుగ దినాల్లో నీకేం కావాలని పిల్లల్ని అడిగితే వాళ్ళు నాకేదో బొమ్మలు కావాలి, మంచి వస్త్రాలు కావాలి అట్లా అడుగుతారు. కానీ సొలొమోను దేవుణ్ణి, నీ ప్రజలను పరిపాలించే జ్ఞానాన్ని నాకు దయచేయి. ఒకవేళ నువ్వు నీ కుటుంబాన్ని పరిపాలించే జ్ఞానం లేదా, ఉద్యోగ స్థలంలో నీతో పనిచేసే వాళ్ళని పరిపాలించే జ్ఞానం నీకు లేదా, కంపెనీలో మేనేజర్గా నీ సబార్డినేట్స్ని పరిపాలించే జ్ఞానము లేకపోతే, సొలొమోను అడిగినట్లుగా దేవుని అడిగితే వెంటనే ఆయన ఆ జ్ఞానాన్ని నీకు ఇస్తాడు. వెంటనే ఇస్తాడు. వెంటనే ఇస్తాడు. సొలొమోను కోరుకున్నాడు, దేవుడు అనుగ్రహించాడు. ఆ జ్ఞానము జీవితంలో జయాన్ని ఇస్తుంది. ఆ పరలోకపు జ్ఞానము జయాన్ని ఇస్తుంది. మనము కూడా జ్ఞానాన్ని, ఆ పరలోకపు జ్ఞానాన్ని కోరుకుందాం. జయ జీవితాన్ని జీవిద్దాం. రెండోదిగా ఈ జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు మంచి సంబంధాలు వస్తాయి. ఈ జ్ఞానాన్ని, పరలోకపు జ్ఞానాన్ని పొందుకుంటే మంచి సంబంధాలు వస్తాయి. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం, జేమ్స్ చాప్టర్ 1 verse 5. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం, ఎవడికైనను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఈ యొక్క వాక్యాన్ని మీరు చూసినట్లయితే, ఎవరంతా దేవుణ్ణి, ప్రభువా నాకు జ్ఞానం కొద్దుగా ఉంది, ఇవ్వండి, జ్ఞానాన్ని దయచేయండి అని అడిగినప్పుడు దేవుడు దయచేశాడు. సొలొమోను అడిగాడు, దేవుడిచ్చాడు. ఒక దినాన సొలొమోను రాజైన తర్వాత అతని రాజ్యంలో 2 స్త్రీలు కొట్లాడుకుంటూ వచ్చారు. సొలొమోను అనేక నిర్ణయాల్ని తీసే వ్యక్తి, రాజుగా గొప్ప గొప్ప నిర్ణయాలు. కానీ ఇది ఒక వేడుకైన ఒక సంభవం. ఏం సంభవం? 2 స్త్రీలు ఒక బిడ్డను పట్టుకొని, ఇది నా బిడ్డ, అతని బిడ్డ రాత్రి చనిపోయాడు, మేమిద్దరం ఒకే గృహంలో ఉంటున్నాం. రాత్రి చనిపోయిన వెంటనే తను బిడ్డను నా దగ్గర పెట్టి, నా బిడ్డను, సజీవంగా ఉండే బిడ్డను అతను తీసుకునింది, ఆ స్త్రీ తీసుకునిందని, కాబట్టి ఇది నా బిడ్డ, ఇది నా బిడ్డ అని 2 కొట్లాడుకుంటున్నారు. చనిపోయిన బిడ్డని అక్కడ పెట్టి సొలొమోను చూశాడు. వెంటనే ఆ సైనికులతో చెప్పాడు, ఆ బిడ్డని 2గా చేసి 2కి సగం సగం ఇవ్వమన్నాడు. ఆ బిడ్డని 2గా చేసి 2కి సగం సగం ఇవ్వమన్నాడు. ఆ జ్ఞానాన్ని చూడండి. వెంటనే నిజమైన తల్లి ఏమనిందో తెలుసా? అయ్యా, చంపొద్దు, నా బిడ్డని ఆ స్త్రీ దగ్గరే ఉండనీయండి, దయతో బిడ్డని చంపొద్దు, 2గా చేయొద్దు, తన దగ్గర ఉన్నా నాకు సంతోషమే, కానీ సజీవంగా ఉంటే చాలు. వెంటనే సొలొమోను చెప్పాడు, ఆమె నిజమైన తల్లి కాబట్టి బిడ్డని ఆ తల్లి దగ్గర ఇవ్వండి. చూసారా? పరలోకపు జ్ఞానము నీకు కూడా కొదువై ఉంటే దేవుని అడిగితే ఉచితంగా ఇస్తానంటున్నాడు. ఉచితంగా ఆ జ్ఞానాన్ని పొందుకోవడానికి
ఏ ఖరీదు లేదు. యాకోబు 1:5 ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచేయండి. సొలొమోను అడిగినలాగా మనము కూడా అడగొచ్చు. ఇప్పుడే నీకు ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు, ఉచితంగా నీకు ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు, ఉచితంగా నీకు కూడా ఆ పరలోకపు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. మూడోదిగా ఈ యొక్క జ్ఞానము సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. జ్ఞానము సమాధానాన్ని అనుగ్రహిస్తుంది, వేదన కాదు, దిగులు, భయము, కష్టాలు కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 చదివినట్లయితే, Philippians chapter 4:6-7. Do not be anxious about anything, but in every situation, by prayer and petition, with thanksgiving, present your requests to God, and the peace of God, which transcends all understanding, will guard your heart and mind in Christ Jesus. In Christ Jesus. Do not be anxious about anything. దేని గురించి కలత చెందకడి, దిగులు చెందకొద్దు. దేన్ని గురించి భయము, దిగులు, వేదన అవసరంలే. అన్ని విషయాల్ని ప్రార్థనతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి తెలియచేయమని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 రాయబడి ఉంది. సొలొమోను దేవాలయాన్ని కడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలయాన్ని కడుతూ ఉండగా అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. అనేక సమస్యలు. అతనికి జ్ఞానం లేకపోతే వాటన్నిటిని కూడా సమాధానముగా, నెమ్మదిగా వాటిని సంభాళించలేడు. దేని గురించి అతడు దిగులు, వేదన పడలేదు. దేవుని నమ్మాడు. దేవునిపైన తన సమస్యలన్నీ కూడా పెట్టాడు. ప్రభువా మీరు చూసుకోండి అని, మీరు జ్ఞానాన్ని దయచేయండి అని సమాధానముతో ఆ యొక్క పరిపాలన చేస్తూ దేవునికి ఒక గొప్ప ఆలయాన్ని కట్టి ప్రతిష్ఠించాడు. మనము కూడా మన దిగులు, వేదనంతా, నాకు కుర్చీ ఎవరు వచ్చేస్తారో, నన్ను త్రోసి ఎవడో వచ్చి కూర్చుంటాడేమో, నా స్థానానికి ఎవరన్నా వస్తారేమో, ఏం జరుగుతుంది ఈ సంఘంలో, అలాంటి పాలిటిక్స్లో ఉండకూడదు, పార్టీలో ఉండకూడదు. ఈ సంఘములో ఐక్యత, పరిశుద్ధత, ఐక్యత, సమాధానం ఉండాలి. ఈ సంఘంలో పార్టీలు, పాలిటిక్స్లు ఇక్కడ ఉండకూడదు. దేవుడు మనకు అలాంటి జ్ఞానము దయచేయునుగాక. ఆఖరిగా ఈ యొక్క జ్ఞానం అందరికీ అనుకూలంగానే ఉంటుంది. ఎవరైనా పొందుకోవచ్చు, అడిగిన వారు పొందుకుంటారు. దేవుణ్ణి అడిగితే వెంటనే ఆ వ్యక్తికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. సామెతలు 2:6. సామెతలు 2:6. Proverbs chapter 2:6. For the Lord gives wisdom, from his mouth come knowledge and understanding. The Lord gives wisdom. దేవుడే అనుగ్రహిస్తాడంట జ్ఞానాన్ని. దేవుడే అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక వ్యక్తులు జ్ఞానం లేనివారు. మోసే నత్తివాడు, కానీ అతనికి దేవుడు పరలోకపు జ్ఞానాన్ని అడిగినప్పుడు ఇచ్చాడు. దావీదుకి గొర్రెలను మేపే గొర్రెల కాపరి రాజుగా చేసి పరిపాలన అన్నిటినీ దేవుడు నేర్పించాడు అతనికి. ఎస్తర్ దేవుడు ఆశీర్వదించి హెచ్చించాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. దానియేలుకి విశేషమైన జ్ఞానము దానియేలు పైన ఉన్నదని మనం చదువుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది? రాత్రి పగలు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తి. 3 సార్లు 5 సార్లు అతడు ఎంత అంతఃపురంలో ఉన్నా
దేవుని యొక్క సముఖంలో ప్రభువా నాకు జ్ఞానాన్ని దయచేయండి. కాబట్టి అందరికన్నా జ్ఞానవంతుడుగా ఆ రాజ్యములో రాజభవనంలో తేలిపోయాడు. నువ్వు కూడా ఈ ఉదయకాలాన జ్ఞానాన్ని అడిగితే జయ జీవితాన్ని జీవించే విధంగా ఆ జ్ఞానం నీకు ఇవ్వబడుతుంది. యేసయ్యే నీకు ఇస్తాడు. యేసయ్యే నీకు ఇస్తాడు. పరలోకపు జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఎవరంతా అడుగుతారో వాళ్ళందరికీ పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన దేవుడు నువ్వు అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ గత జీవితం ఎలా ఉందో దేవునికి అక్కర్లే. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా తగ్గించుకొని నాకు జ్ఞానం ఇవ్వండి అయ్యా. జీవితంలో అనేక పోరాటాలు, తప్పుడు నిర్ణయాలు, జీవితంలో బ్రద్దలైపోయాను, విరిగిపోయాను, వేదనతో ఉన్నాను. తగ్గించుకొని ఒక్కసారి అడిగితే దేవుడు నీ దగ్గరికి వచ్చి సొలొమోనుకి ప్రత్యక్షమై జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడు అడిగిన అందరికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి నువ్వు కూడా అడుగుతావా? ప్రభువా నాకు దయచేయండి. అడిగిన వారికి ఇస్తాడు. మత్తయి 7:7 అడుగుడు ఇవ్వబడును, అడుగుడు ఇవ్వబడును. ఆయన ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అందరం కూడా మోకరించినట్లయితే సొలొమోను దేవుని దగ్గర ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆ జ్ఞానము తెలివితో కూడా దేవుడు ధనాన్ని, ధాన్యాల్ని, ఘనతను కూడా ఇచ్చాడు. ఇవే కదా లోకంలో అందరూ కోరుకునేది. దేవుని యొక్క బిడ్డగా నువ్వు కూడా కోరుకునేది. ఈ 5 కార్యాలు అడిగితే ఇస్తానంటున్నాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత మంచి దేవుడు. నీ బాగు కోరుకునే దేవుడు ఆయన. నువ్వు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని, ఆశీర్వదించాలని, నీ యొక్క భవిష్యత్తు బాగుండాలని, నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వదింపబడాలని, ఉన్నత స్థానములో నీ కుటుంబము ఉండాలని, నీ పరిస్థితిని మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక్క దావీదు మాత్రమే కాదు, సొలొమోను మాత్రమే కాదు, నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడగడానికి సిద్ధమా? అడిగితే పొందుకుంటావు. ఉచితంగానే ఇస్తాడు, ఉచితంగానే ఇస్తాడు. కాబట్టి అందరం కూడా మోకరించి ప్రభువా ఆ పరలోకపు జ్ఞానాన్ని నాకు దయచేయండి. భూలోకంలో జయ జీవితం, సమాధానమైన జీవితం, నెమ్మదైన ఆశీర్వదింపబడిన జీవితాన్ని జీవించడానికి ఆ పరలోకపు జ్ఞానాన్ని దయచేయండి. సొలొమోనుకి ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పొందుకున్నారు. మాకు కూడా దయచేయండి, సంఘానికి దయచేయండి, దీన్ని ఆన్లైన్లో వింటున్న వారికి కూడా దయచేయండి. ఈ ఉదయకాలాన ప్రభువా అందరికీ దయచేయండి, మా కుటుంబాలకి దయచేయండి, సంఘానికి దయచేయండి, ప్రాంతానికి, మా దేశానికి అందరికి దయచేయండి. ఇచ్చినందుకు వందనాలు. పరలోకపు జ్ఞానంతో మమ్మల్ని నింపినందుకు వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.